హాయ్, నమస్తే. ఈరోజు ఒక చిన్న టాక్ చేద్దాం అనుకుంటున్నాను. మనం మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మనం చాలా వరకు మతాన్ని నమ్ముతాం, దైవాన్ని నమ్ముతాం. దైవం అనేది ధర్మాన్ని చూపిస్తుంటుంది, దాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలని. కానీ దాంట్లో ఒక ఎర్రర్ ఉందనిపించింది నాకు ఇదివరకు ఒకసారి. ఫస్ట్ టైం నేను కారు కొన్నప్పుడు, అంటే స్కూటీ కొన్నప్పుడు కూడా, వెహికల్ కొన్నప్పుడు కూడా పరిటాల ఆంజనేయ స్వామి ఉంటుందన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి పూజ చేయించాలి అని ఫిక్స్ అయ్యాలి. అలాగే స్కూటీ టైంకి తీసుకెళ్ళాను, ఆటోమేటిక్గా అక్కడే పూజ చేయించాం, బాగానే జరిగింది. తర్వాత ఫస్ట్ టైం కారు కొన్నప్పుడు కూడా అలాగే చేయాలని అనుకున్నా, అంతే. ఆ రోజు కార్ డెలివరీ ఇచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నైట్ 6:30 అయింది విజయవాడలో డెలివరీ తీసుకునేసరికి. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయింది. కొంచెం ట్రాఫిక్లో అలా వెళ్ళేసరికి పరిటాల ఆంజనేయ స్వామి పెట్టి వాడు క్లోజ్ చేశాడు. సార్ ఒక్కసారి కారు లోపలికి, ఆ గేట్ లోపలికి తీసుకెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుని తీసుకొస్తాను సార్. చాలాసేపు బతిలాడా. నేను ఫేవరెట్గా ఫీల్ అవుతాను అనమాట హనుమాన్ అంటే. అయితే చాలాసేపు బతిలాడు అక్కడ నేను వాచ్మెన్ని, సార్ ప్లీజ్ ఒక్కసారి కారు లోపలికి తీసుకెళ్ళి తీసుకొస్తా ప్లీజ్. చాలా సెంటిమెంట్ ఫీల్ అయిపోయాడు. వాడేమో ఎలో చేయరు అంటున్నాడు, టైం అయిపోయిందమ్మా, కెమెరాలు చూస్తారు, సీసీ కెమెరాలు చూస్తారు, పంపించకూడదు నాకు ప్రాబ్లం అని. సార్ నేను ఇక్కడ చేద్దాం అంటున్నాను సార్, ఫస్ట్ టైం ఇది నాకు బాగా సెంటిమెంట్ అని. చాలాసేపు బాధపడ్డా కూర్చొని అక్కడ, పంపించలేదని. సడన్గా ఒకటి స్ట్రైక్ అయింది, నేను ఎంత దుర్మార్గుడిని, ఎంత సైకోనని. దేవుడి మీద నాకు నిజంగా భక్తి లేదు. దేవుడి మీద నిజంగా భక్తి ఉంటే నేను ఆయన బతిలాడినా. రీజన్ ఏంటంటే, నాకు అప్పుడు ఏమనిపించిందంటే, నేను నా దైవం హనుమంతుడు అనుకునే ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ జైల్లో లాగా గోడల మంచి పెట్టేశారు. ఆయన అక్కడ తప్పించి ఎక్కడ లేడని ఫిక్స్ అయిపోయారు. అది నా దైవత్వం, నా కర్మ అది. దైవం అనేది ప్రతి చోట ఉందని నమ్మినవాడు జాగ్రత్తగా ఉంటాడు, ప్రతి చోట జాగ్రత్తగా ఉంటాడు, ధర్మాన్ని పాటిస్తాడు. కలియుగంలో ఆ అవకాశం ఉండకూడదని కొంతమంది మేధావులు తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేశారు. అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు, రోజులు దర్శనం చేసుకోండి. అక్కడ మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండాలి, అక్కడ మాత్రమే ధర్మం పాటించాలి, అక్కడ మాత్రమే అన్ని చేయాలి. మనం తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా అనేది ముందు మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉండాలి. అది ఉండాలంటే ప్రతి సెకండ్ దైవం చూస్తున్నాను. పురాతన కాలంలో రాముడు, కృష్ణుడు అందరూ కూడా, మనం దైవంగా భావించే వాళ్ళందరూ కూడా వాళ్ళు పూజించేది ఎవరన్నా తెలుసా? సాక్షాత్తు సూర్య భగవాను, చంద్రుడిని కూడా. అందుకే వాళ్ళకి వెలుగు అనేది ప్రతి చోటకి ప్రసరిస్తుంది కాబట్టి ప్రతి సెకను, ప్రతి జీవితంలో ప్రతి గడియ కూడా మమ్మల్ని దైవం పరిశీలిస్తుంది అనుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అంటే కొంచెం నా ఏజ్కి తగ్గట్టు లేదనుకోండి ఈ స్పీచ్, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేంత గొప్పవాళ్ళం మనమైతే కాదని నాకు అర్థమైంది. మీకు అర్థమైతే మాత్రం కొంచెం మైండ్ సెట్ మార్చుకోండి. అక్కడే దేవుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళే దర్శనం చేసుకోవాలి, అక్కడ లేకపోతే ఇంకా దైవం లేదు, వెళ్దాం అక్కడికి, ఇలాంటివి మార్చేసేది. కరెక్ట్ అనిపిస్తే నాకు, లేదనుకుంటే మీ వేలో మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది కూడా దైవం చూస్తున్నాను నమ్ముతున్నాను కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను. మీకు అలా అనిపిస్తే టేక్ యువర్ ఫర్దర్ స్టెప్. థ్యాంక్ యూ వెరీ మచ్.